రెడికా హైదరాబాద్లో బంజారా హమావీరుడు చక్రవర్తి లక్కీ షా 445వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గిరిజన శక్తి భారత్ గోర్ బంజారా సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. లక్కీ షా బంజారా చరిత్రపై పరిశోధన చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ లక్కీ షాప్ బంజారా గొప్పతనం దేశవ్యాప్తంగా తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు రవీంద్ర నాయక్. ఈరోజు లక్కీ షా బంజారా యొక్క మొట్టమొదటిసారిగా తెలంగాణలో జయంతి జరుపుకుంటున్నటువంటి సందర్భంగా భారతదేశంలో బంజారాల చరిత్రను తెరమరుగైనటువంటి పరిస్థితులు ఆ చరిత్రను పునర్లిఖించడానికే ఈరోజు లక్కీ షా బంజారా యొక్క వారి స్పిరిట్ని తీసుకొని వారి దేశభక్తి వారికి ఉన్నటువంటి యొక్క ఆ రోజుల్లో వారు చేసినటువంటి త్యాగం, దాని మీద తెలంగాణను రోల్ మోడల్గా, నేను తెలంగాణ రోల్ మోడల్ ఎందుకు అంటున్నానంటే, ఆ రోజులో 1976లో స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఎమర్జెన్సీ రోజులైనా కూడా బంజారాలను గిరిజన తెగలుగా గుర్తించి తదుపరి తెలంగాణలో ప్రజల యొక్క పరిస్థితులను అవగాహన చేసుకొని త్యాగాలను చూసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినటువంటి సోనియమ్మ, మరి అదేవిధంగా గాంధీ కుటుంబానికి ఈరోజు తెలంగాణ బంజారా యోధుడు, గొప్ప చక్రవర్తి, గొప్ప వ్యాపారవేత్త, 16వ శతాబ్దంలో దక్షిణ ఆసియాలోని అత్యంత ధనవంతుడైనటువంటి గొప్ప రాజు, గొప్ప ఆర్కిటెక్ట్, గౌరవనీయులు పెద్దలు లక్కీ షా బంజారా గారు వారి త్యాగాలను 445వ జయంతి సందర్భంగా సుమారు 400 సంవత్సరాల క్రితం ఆ మహనీయుని గుర్తు చేసుకున్నటువంటి సందర్భం ఈరోజు జూలై 4వ తారీఖు నాడున వారి జన్మదినాన్ని జరుపుకోవడం జరిగింది. యావత్ బంజారా సమాజం గుర్తించుకోవాల్సినటువంటి మహనీయుడి యొక్క త్యాగాలను పెద్దలు గౌరవనీయులు మాజీ ఎంపీ, మాజీ మంత్రి శ్రీ రవీందర్ నాయక్ సార్ గారి నాయకత్వంలో ఈరోజు ఒక శంకారావు ఇక్కడి నుంచి బయలుదేరుతున్నామో, రాబోయే కాలంలో యావత్ ఖండాలు దాటే విధంగా ప్రపంచ దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడున్న బంజారాలను ఏకం చేసి ఈ జాతిని ఐక్యపరిచి సమిష్టిగా రాబోయే కాలంలో ఈ దేశంలో గోల్కొండ కిల్లా నుంచి ఎర్రకోట దాకా బంజారాల జెండా, శివలాల్ మహారాజ్, లక్కీ షా బంజారా, ఠానూ నాయక్, ఆతిరాం బావాజీ యొక్క ఆశయం నెరవేర్చడం కోసం ఈ జాతి